అంటే కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల త్యాగాల వల్ల హక్కులు సాధించగలం. మీరు ఏం రాయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, మీకు ఇల్లు అదేవిధంగా అనేక రకాలుగా మీకు కావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలతో కొట్లాడి సాధించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆనాడు బ్యాంకులు కేవలం పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటే కేవలం కొంతమంది వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది బనియా, కొంతమంది అదేవిధంగా పెట్టుబడిదారులు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఆ బ్యాంకులు కూడా ప్రజల చేతిలో రావాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంని ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వాలతో కొట్లాడి బ్యాంకుని జాతీయకరణ చేస్తున్నటువంటి కేవలం ఈ భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు మనం అందరూ కూడా ప్రభుత్వ బ్యాంకులను ఉపయోగిస్తున్నాం. ప్రభుత్వ బ్యాంకులు ఏర్పడిన తర్వాత అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇవన్నీ విజయాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని పోరాటం చేసి సాధించినట్టు. అదే కాదు, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగంలో హక్కులను అమలు చేయడానికి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32ని కాపాడుకోవడానికి భారతదేశంలో పనిచేసింది ఏకైక పార్టీ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఈరోజు సమాన హక్కులు కల్పించాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో గీతా ముఖర్జీ ద్వారా ఈరోజు మనకు ఉన్నటువంటి బానాడు బెంగాల్ నుంచి గెలిచినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ గీతా ముఖర్జీ ద్వారా పార్లమెంట్లో బిల్ పెట్టించి పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని దానికి రూపం కల్పించినటువంటి, దానికి డిజైన్ చేసి అన్ని రకాలుగా చేసినటువంటి భారత కమ్యూనిస్ట్